అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. 2 సర్కిల్స్లో ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ స్టాఫ్, పోస్టల్ స్టాఫ్ అందరికీ కూడా నేను చిరపరిచితుండే. మనము ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ మెటీరియల్ సప్లై చేయడం ద్వారా అందరికీ పరిచయం అయ్యాను. అదేవిధంగా చాలామంది సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ 2 సర్కిల్స్లో ఉన్నటువంటి దాదాపు అన్ని డివిజన్స్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఢిల్లీ సర్కిల్కి కూడా చాలామంది వెళ్ళడం జరిగిందండి పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్గా. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకు నెక్స్ట్ సండే ఏదైతే పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉందో దాంట్లో మనము మ్యాథమెటిక్స్ చాప్టర్స్ ఏవైతే 8 ఉన్నాయో అందులో సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ను పదంగా ఇవ్వడం జరుగుతుందండి. దట్టు వాటిని సాల్వ్ చేయడం కూడా మనం ఈజీ మెథడ్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం కొన్ని ఉంటాయండి. అనవసరంగా మనం లెంతీగా చేయాల్సిన అవసరం లేదు, టైము వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఉన్నటువంటిదండి. ఇది ఎలా ఉందంటేనండి, రోహిత్ బారోడ్ ఏ లోన్ ఫ్రమ్ ఎ బ్యాంక్ ₹60,000 at the rate of 9% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. రోహిత్ బారోడ్ ఏ లోన్ ఫ్రమ్ ఎ బ్యాంక్, ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు ₹60,000 at the rate of 9% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. After that he lent this sum means this 60,000 of money at 10% per annum for 2 years to Rohan. Rohit has taken the loan and he has again lent the same amount to Rohan. How much did Rohan earn from this transaction? From this transaction, what is the profit that Rohit got? Rohit 2 సంవత్సరాల కాల వ్యవధికి 9% వడ్డీ రేటు ప్రకారం ఒక బ్యాంకు నుండి 60,000 అప్పు తీసుకుని ఈ మొత్తాన్ని అతను రోహన్కు 10% రేటు ప్రకారం 2 సంవత్సరాలకు అప్పు ఇచ్చాడు. ఈ లావాదేవీలో రోహిత్కు వచ్చినటువంటి లాభం ఎంత? దిస్ ఈజ్ ద క్వశ్చన్. అంటే ఇందులో he has taken loan from a bank and again he lent to another person, but the change is in rate of interest. This is 9% he has to pay to the bank after 2 years, and this person from Rohan, he will pay 10% to him. 9% here he has to pay to the bank, 10%. That means he will get at least 1% profit అండి. అది అతనికి ఉన్నటువంటి. హౌ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటే, మనకు మామూలుగా ఉన్నటువంటి దీంట్లోనండి, హియర్ యూ సీ ప్రిన్సిపల్ అమౌంట్ 60,000 అసలు, అలాగే టైం కాలము 2 years, rate of interest or rate 9%. That means that Rohit has to pay interest along with the principal amount at the rate of 9% for 2 years. After that, what he made he has given this amount to another person. Here also amount is same, and this is the same 60,000 he has lent to Rohan for 2 years, same 2 years. But here rate of interest is 10%. Same amount, same years, but the rate of interest is changed. Here he has to pay to the bank 9% and he will get from Rohan 10%. That means rate of interest lo difference ento chudalandi. 10% minus 9%. ఏదైతే రిమైనింగ్ 1% is the profit to that person. 1% on how much amount? 60,000. 60,000 into rate of interest 1% into 2 years time is common. 2 by 100. That means 2 zeros, 2 zeros. 2 zeros are 0, 2 zeros are 0, 2 6 are 12. 1,200 rupees is the answer. మళ్ళీ మీరు టోటల్గా 60,000 into 2 into 9% వేసి, after that 60,000 into 2 into 10% వేసి, then you have to remove this subtract చేస్తే అతనికి ఎంత లాభం వస్తుందో అని తెలుస్తుంది. అలాంటిది ఏం అవసరం లేకుండా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద డిఫరెన్స్ ఈజ్ ద ప్రాఫిట్ టు హిమ్, బికాస్ సమ్ ఈజ్ సేమ్, టైమ్ ఈజ్ సేమ్, అండ్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇన్ బిట్వీన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే సింపుల్గా యూ టేక్ ద డిఫరెన్స్ ఇన్ ద రేట్ ఆఫ్ పర్సెంట్ అండ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ బై 100, PTR by 100. You all
మీకు అందరికీ తెలిసినటువంటిదేనండి. I = PTR/100, వడ్డీ అసలు ఇంటూ కాలం ఇంటూ రేటు బై 100. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న హింట్స్తోనే మీరు ఈజీగానండి. ఇప్పుడు నేను చదవడానికి టైం ఎక్కువైంది కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పట్టలేదండి. ఇంకొక వీడియోలో కలుస్తానండి. ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు అందరికీ సర్క్యులేట్ చేయండి. ఎగ్జామ్ రాసే అందరికీ ఉపయోగపడుతుందండి. సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మనం ఇలాంటి దీనిలతో మీకు ఎగ్జామ్ పర్పస్కి యూజ్ అయ్యేవన్నీ కూడా సబ్జెక్ట్ విషయం కూడా చేస్తానండి. మరో వీడియోలో కలుస్తానండి. థ్యాంక్ యూ.